నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని టోరెంట్ ఫార్మా పరిశ్రమలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో సల్ఫ్యూరిక్ యాసిడ్ పడి 2 కార్మికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో కెమిస్ట్ ఎన్ నాగరాజుకు ముఖం, కుడి భుజంపై తీవ్ర గాయాలు కాగా మరొక కార్మికుడు కూడా గాయపడ్డాడు. క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సల్ఫ్యూరిక్ యాసిడ్ డ్రమ్ను గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చైన్ సహాయంతో మొదటి అంతస్తుకు తరలిస్తూ ఉండగా ఒక్కసారిగా చైన్ తెగిపోవడంతో డ్రమ్ కింద పడి పగిలిపోయింది. దీంతో యాసిడ్ చిందరవందరగా చలరేగి సమీపంలో పనిచేస్తున్న 2 కార్మికులపై పడింది. ఈ ఘటనకు కంపెనీ నిర్లక్ష్యం, తగిన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని కార్మిక సంఘాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. పరవాడ మండలంలో ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలకి నిలయంగా మారుతూ ఉంది. ఈరోజు టొరంటో ఫార్మా కంపెనీలో ఒక ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకుంది. ఒక కార్మికుడి మీద సల్ఫిక్ యాసిడ్ అనేటువంటి పడడం వల్ల భుజం అలాగే ముఖం కాలినటువంటి గాయాలైనటువంటి పరిస్థితి. విశాఖపట్నంలో క్రిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. మరో కార్మికుడు స్వల్ప గాయాలైనట్టు, 2 కార్మికులకు గాయాలకు గురైనట్లు ఇప్పటికే ప్రాథమికమైన సమాచారం. మరోవైపు ఏదైతే ఇక్కడ సల్ఫిక్ యాసిడ్ డ్రమ్ ఉందో, ఈ డ్రమ్ముని ఫస్ట్ ఫ్లోర్కి తరలిస్తున్న సందర్భంలో చైన్ ఏదైతే ఉందో ఆ చైన్ లింక్ తప్పిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం ఉంది. అందుకని భద్రతా పరికరాలు అనేటువంటి నాణ్యమైనటువంటి వాడకపోవడం, మరోవైపు కార్మికులకి రక్షణ పరికరాలు ఏదైతే యాప్రాన్ లాంటివి సక్రమైనటువంటి కోట్లు ధరించి ఉండకపోవడం వలన ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితి. అందుకని జరిగినటువంటి ప్రమాద విషయాన్ని కూడా డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కానీ, పోలీస్, రెవెన్యూ ఈ శాఖలు ఏ శాఖకి కూడా అధికారికంగా ఏదైతే కంపెనీ యాజమాన్యం ఉందో సమాచారం అందజేయాలనేటువంటి పరిస్థితి. అందుకని దీని మీద సమగ్రమైన విచారణ చేయండి, చర్యలు చేపట్టండి. గాయపడ్డ కార్మికుడికి మెరుగైన వైద్య సేవలు అందించండి. ఆయన వైద్యం కోలుకునే వరకు కూడా పూర్తి స్థాయిలో యాజమాన్యం వేతనం చెల్లించేలాగా జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU డిమాండ్ చేస్తాం.